నమస్తే. నేను మీ ఝాన్సీ లక్ష్మిని. గో ఆధారిత ప్రకృతి రైతుని. విజయరామ్ గురువు గారి సహకారం, ప్రోత్సాహంతోటి నేను గో ఆధారిత వ్యవసాయంలో ఉన్నాను. అలాగే పంచగవ్య వైద్య చికిత్స గూడా నేర్చుకుంటున్నాను. డాక్టర్ కె. నిరంజన్ వర్మ గారి ఆహ్, దగ్గర పంచగవ్య వైద్య చికిత్స విధానం నేర్చుకుంటున్నాను. ఇవాళ మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఇంట్లోనూ చాలా ఆరోగ్య సమస్యలు గూడా చూస్తున్నాము. మహిళల్లో ప్రత్యేకంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటివి పెరిగిపోతున్నాయి. థైరాయిడ్ కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి. ఆవులోనే ఆరోగ్యం ఉంది అనే విషయాన్ని అందరం మర్చిపోయాము. కాబట్టి ఇవాళ ఇన్ని సమస్యలతోటి, ఆరోగ్య సమస్యలతోటి మనము ఇబ్బంది పడుతున్నాము. ఆవుని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరి దగ్గర ఆవు ఉండాలి అని చెప్పి మహానుభావులు డాక్టర్ కె. నిరంజన్ వర్మ గురూజీ గారు ఇవాళ 13వ జాతీయ పంచగవ్య వైద్య సదస్సుని మన తిరుపతిలో చేస్తున్నారు. నవంబర్ 14, 15, 16వ తారీఖున మహతి ఆడిటోరియం తిరుపతి మన ఉభయ రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతిలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సదస్సుని విజయవంతం చేయాలి. మన గోవుల ఆరోగ్యం ఎలా దాగి ఉంది, మన పంచభూతాలతోటి మన ఆరోగ్యం ఎలా నిర్మితమైంది, గోవుకి, సూర్యుడికి ఎలాంటి సంబంధం ఉంది, ఇలాంటి అనేక విషయాలన్నిటిని మన ఆరోగ్యంతో ముడిపడి ఉంది కాబట్టి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఉభయ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా ఒక మహిళ గనక మారితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కాబట్టి ప్రతి మహిళ ముందుకు వచ్చి గురూజీ గారు ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని మనం గూడా తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య భారత్ నిర్మించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు రావాలి. మేము ఇక్కడ సదుపాయాలన్నీ గూడా ఏర్పాట్లు చేస్తున్నాము. దర్శనం కానివ్వండి, భోజనాలు కానివ్వండి, గో ఆధారితంగా పండిన వస్తువులతోటి ప్రతి ఒక్కటి గూడా భోజనాలుంటాయి. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.